ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి ఉద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం దేవరాజసేవ్యమాన పావనాంగ్రి పంకజం వ్యాలయజ్ఞసూత్రబిందుశేఖరం కృపాకరం నారదాదియోగి బృందవందితం దిగంబరం కాశికాపురాదినాథ కాలభైరవం భజే. ఓం నమ శివాయ. 5వ రోజు కార్తీక పురాణంలో 5వ రోజు 5వ అధ్యాయం. ఈరోజు వచ్చేసరికి వనభోజన మహిమ గురించి చెప్తున్నారు వశిష్ఠ మహర్షి గారు జనక మహారాజుకి. చూద్దాం ఈ వనభోజన మహిమలో ఏం మనకు చెప్పబోతున్నారు అనేది. ఓ జనక మహారాజా, కార్తీక మాసంలో స్నాన దాన పూజానంతరమున శివాలయమందు కానీ విష్ణు ఆలయమందు కానీ శ్రీమద్ భగవద్గీత పారాయణం తప్పక చేయవలెను. అట్లు చేసిన వారికి సర్వ పాపములను నివృత్తి అగును. ఈ కార్తీక మాసంలో కరవీర పుష్పములు శివకేశములకు సమర్పించిన వారు వైకుంఠమునకు వెళ్ళుదురు. భగవద్గీత కొంతవరకు పఠించిన వారికి విష్ణులోకం ప్రాప్తించును. కడకందలి శ్లోకములు ఇన్నొక్క పాదమైనను కంఠస్థమనరించిన ఎడల విష్ణు సాన్నిధ్యము పొందుదురు. కార్తీక మాసంలో పెద్ద ఉసిరికాయలతో నిండి ఉన్న ఉసిరి చెట్టు క్రింద సాలగ్రామమును యథోచితంగా పూజించి విష్ణుమూర్తిని ధ్యానించి ఉసిరి చెట్టు నీడను భుజించవలను. బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు కిందనే భోజనం పెట్టి దక్షిణ తాంబూలతో సత్కరించి నమస్కరించవలయను. వీలును బట్టి ఉసిరి చెట్టు కింద పురాణ కాలక్షేపము చేయవలను. ఈ విధంగా చేసిన బ్రాహ్మణ పుత్రులకు నీచ జన్మము పోయి నిజరూపము కలిగను అని వశిష్ఠుల వారు చెప్పిరి. అది విని జనక మహారాజు, మునివర్య, ఆ బ్రాహ్మణ యువకునకు నిజ జన్మ మేలగలుగను దానికి గల కారణమేమి అని ప్రశ్నించగా వశిష్ఠుల వారు ఈ విధముగా చెప్పనారంభించిరి. కిరాత మూషికములు మోక్షము నందుట. రాజా, కావేరీ తీరమందొంగ చిన్న గ్రామమున దేవశర్మయ్యను బ్రాహ్మణుడు కలడు. అతను ఒక పుత్రుడు కలడు. వాని పేరు శివశర్మ చిన్నప్పటి నుంచి భయభక్తులు లేక అతి గారాభంగా పెరుగుట వలన నీచ సహవాసములు చేసి దురాచపరుడై మెలుగుచుండెను. అతని దురాచరములను చూచి ఒకనాడు అతని తండ్రి కుమారుణ్ణి పిలిచి, బిడ్డ, నీ దురాచరములు కంతు లేకుండా ఉన్నది. నీ గురించి ప్రజలు పలు విధముగా చెప్పుకుంటున్నారు. నన్ను నిలదీసి అడుగుచున్నారు. నీ వల్ల కలుగు నిందలకు సిగ్గుపడుతూ నలుగురిలో తిరగలేకపోతున్నాను. కాన నీవు కార్తీక మాసమున నదిలో స్నానం చేసి శివకేశములను స్మరించి సాయంకాలం సమయమున దేవాలయంలో దీపారాధన చేసిన ఎడల నీవు చేసిన పాపములు తొలగుటే కాక నీకు మోక్షప్రాప్తి కూడా కలుగును కాన అని నీవు గొడవలు చేయమని బోధించను. అంతటా కుమారుడు, తండ్రి, స్నానము చేయుట వంటి మురికిపోవుటకు మాత్రమే వేరు కాదు. స్నానం చేసి పూజలు చేసినంత మాత్రాన భగవంతుడు కనిపించున్న దేవాలయంలో దీపములు వెలిగించిన లాభమేమి? వాటిని ఇంటిలోనే పెట్టుట మంచిది కాదా అని వ్యతిరేకార్థములతో పరిసరంగా సమాధానమిచ్చెను. కుమారుని సమాధానం విని తండ్రి, ఓరి నీచుడ, కార్తీక మాస ఫలమునంత చెడుపనగా చూస్తున్నావు కాన నీ అడవిలో రావి చెట్టు త్వరయందు ఎలుక రూపంలో బ్రతికదు కాక అని కుమారుణ్ణి శపించెను. ఆ శాపంతో కుమారుడు శివశర్మకు జ్ఞానోదయమై భయపడి తండ్రి పాదములపై పడి, తండ్రి క్షమింపుము, అజ్ఞానాంధకారంలో పడి దైవ కార్యములను ఎంతో చులకన చేసి వాటి ప్రభావములను గ్రహింపలేకపోతుంది. ఇప్పుడు నాకు పశ్చాత్తాపము కలిగినది. నాకు ఆ శాప విమోచనం ఎప్పుడు విధముగో కలుగును. దానికి తగిన తరుణోపాయము వివరింపమని ప్రాధేయపడను. అంతటా తండ్రి, బిడ్డ, నా శాపమును అనుభవించుచు మూషికమై పడి ఉండగా నీవెప్పుడు కార్తీక మహత్యమును వినగలవో అప్పుడు నీకు పూర్వ దేహస్థితి కలిగి ముక్తి నొందుదువు అని కుమారుణ్ణి ఊరడించెను. వెంటనే శివశర్మ ఎలుక రూపము పొంది అడవికి పోయి ఒక చెట్టుదలలో నివసించుచు ఫలములను తినుచు జీవించుచుండెను. ఆ అడవి కావేరి నదీ తీరమున సమీపమున నుండుటచే స్నానమార్థమై నదికి వెళ్ళువారు అక్కడున్న పెద్ద వటవృక్షము నీడను కొంతసేపు
లోకాభిరామాయణము చర్చించుకొనుచు నదికి వెళ్ళుచుండేవారు. ఇట్లు కొంతకాలం పైన తరువాత కార్తీక మాసంలో ఒక రోజున మహర్షి యొగు విశ్వామిత్రుల వారు శిష్య సమేతముగా కావేరీ నదిలో స్నానార్థమై బయలుదేరినారు. అట్లు బయలుదేరి ప్రయాణ బడలిక చేత మూషికపు ఉన్న ఆ వటవృక్షం కిందకు వచ్చి శిష్యులకు కార్తీక పురాణమును వినిపించుచుండిరి. ఈలోగా చెట్టు తెరలో విరసించున్న మూషికము వీరి దగ్గరున్న పూజా ద్రవ్యములతో ఏదైనా తినే వస్తువు దొరుకుతుందేమోనని బయటకు వచ్చి చెట్టు మొదట నొక్కి ఉండెను. అంతలో ఒక కిరాతకుడు వీరి జాడ తెలుసుకొని వీరి బాటసారులై ఉందురు, వీరి వద్దనున్న ధనం అపహరించవచ్చు అనే దుర్బుద్ధితో వారి కాడకు వచ్చి చూడగా వారందరూ మునీశ్వరులే. వారిని చూడగానే అతని మనస్సు మారిపోయినది. వారికి నమస్కరించి, మహానుభావులారా, తమరు ఎవరు, ఎందుండి వచ్చేతిరి? మీ దివ్య దర్శనంతో నా మనసులో చెప్పరాని ఆనందం కలుగుచున్నది కాన వివరింపుడు అని ప్రాధేయపడెను. అంత విశ్వామిత్రుల వారు, ఓ ఈ కిరాతక, మేము కావేరీ నదీ స్నానార్థమై ఈ ప్రాంతమునకు వచ్చేతిమి. స్నానమాచరించి కార్తీక పురాణమును పఠించుచున్నాము. నీవును నీచుట కూర్చుండి సావనాథునువై యాలకంపము అని చెప్పిరి. అటుల కిరాతకుడు కార్తీక మహత్యమును శ్రద్ధగా ఆలకించుచుండగా తన వెనుకటి జన్మ వృత్తాంతమును జ్ఞాపకము వచ్చి పురాణ శ్రవణాంతరము వారికి ప్రాణమిల్లి తన పల్లెకు పోయెను. అటులనే ఆహారము నాకై చెట్టు మొదట దాగి ఉండి పురాణమంతయు వెలుచుండన ఎరుపు కూడా తన వెనుకటి బ్రాహ్మణ రూపము నుండి, మునివర్య ధన్యోస్మి, తమ దయ వల్ల నేను కూడా ఈ మూషిక రూపము నుండి విముక్తుడైతిని నని వృత్తాంతమంతయు చెప్పి వెళ్ళిపోయాను. కనుక ఓ జనక, ఇహములో శిరసంబంధులు పరలోకమున మోక్షము కోరువారు తప్పక ఈ కార్తీక పురాణమును చదివి ఇతరులకు వినిపించవలను. పంచమాధ్యమము 5వ రోజు పారాయణము సమాప్తము.